ఊదబియ్యం గ్రీన్ కిచిడి. మరి ముందుగా కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఊదబియ్యం గ్రీన్ కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న ఊదబియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, తోటకూర 1 కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, పోపు దినుసులు 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బఠానీలు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 4, అల్లం ముక్కలు 1/2 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. ఊదబియ్యం గ్రీన్ కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఊదలు ఆరోగ్యానికి సూపర్ అండి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు చాలా మంచిది. అంటే వాళ్ళకు మిల్క్ ప్రొడక్షన్ విషయంలో కానివ్వండి, జనరల్గా వాళ్ళకు ఎనర్జీ, అంటే అప్పుడు ఎనర్జీ చాలా తక్కువగా ఉండొచ్చు. సో అందుకే ఏంటి అంటే అటువంటి టైంలో చాలా బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా కాలేయం అలాగే పిత్తాశయం ఈ రెండింటిని కూడా శుభ్రపరిచే విషయంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇక మనకి మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వారికి, తర్వాత షుగర్ ఉన్న వాళ్లకు, తర్వాత గుండె సమస్యలు ఉన్న వాళ్లకు, వీళ్ళందరికీ కూడా చాలా చాలా మంచిది. అంటే పెద్దవాళ్లకు, యంగ్స్టర్స్కి, ప్రతి ఒక్కరికి కూడా చాలా మంచిదన్నమాట ఊదలు. మరి దీంతో మనం ఈరోజు ఒక చక్కటి అన్నం లాగా తయారు చేసుకోబోతున్నాం. కిచిడి అన్నాం కదా, సో కిచిడి అంటే అందరికీ తెలుసు. సో చక్కగా మనకు బాక్సుల్లోకి పెట్టుకొని తీసుకెళ్ళడానికి కూడా ఇది చాలా టేస్టీగా బాగుంటుంది. సో మనకు ఊదలు అంటే మామూలుగా ఏం టేస్ట్ ఉండదు, దీన్ని ఇంకెలా చేస్తాము, అబ్బా చప్పగా ఉంటుందేమో, ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకే మన అమృతంలో మన చిరుధాన్యాలకు సంబంధించి బోల్డ్ రకాల వంటలండి, టేస్టీ వంటకాలు రోజు చూస్తుంటే మీకు కూడా క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నెయ్యి వేసుకుని ఇలా ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నాయి చూసారా, సో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం. దీన్ని మనం ఒక్కసారి వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో దట్ మనం లాస్ట్లో పైన నుంచి చివర్లో వేసుకోవచ్చు. అంటే అన్నిట్లో కలిపేస్తే ఎండు కొబ్బరి కరకరలాడుతూ ఉండదు. అందుకే మనం ఫస్ట్ వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. సో ఫస్ట్ కొంచెం నెయ్యి, నెయ్యి వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదిగోండి ఇలా ఎండు కొబ్బరి ముక్కల్లో ముందుగా వేయించుకొని ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. అది మనకు ఫస్ట్ స్టెప్ అన్నమాట. అంటే మామూలుగా మనం పొంగలి, కిచిడి ఏ చేసుకున్నా కూడా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటూ ఉంటాం కదా, అది కరకరలాడుతూనే ఉంటేనే బాగుంటుంది. మామూలుగా అలా ఉడికే ప్రాసెస్లో కలిసిపోయింది అనుకోండి, కొంచెం మెత్తబడిపోయి దాని ఫీల్ మిస్ అవుతుంది. ఇలా చక్కగా వేయించేసుకుందాం. గ్రీన్ కిచిడి అని మనం ఎందుకు అన్నాము అంటే అది కూడా చెప్తానండి. సో ప్రాసెస్లో మీ గ్రీన్ కిచిడి అని ఎందుకు అన్నాము అనేది చెప్తా. ఊద అన్నం అఫ్ కోర్స్ మీ అందరికి అర్థమైపోయింది, ఊదలు వాడుతున్నాం కాబట్టి ఊద అన్నం అన్నా అని. ఓకే, చక్కగా రంగు కూడా మారిపోయాయి కరకరలాడుతూ. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో మరి కాస్త నెయ్యి వేసుకుందాం. సో మన బాండీ కూడా చాలా వేడెక్కిపోయింది ఇప్పుడు. సో ఇక మనకు లైన్గా వేసేసుకోవడమే. ముందుగా పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, సో చక్కగా అన్నీ ఉన్నాయి. కొంచెం నేను పోపు ఎక్కువగానే వేసానండి. ఇది కొంచెం మన చిటపటలాడిన తర్వాత సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం. ఇది ఒకసారి వేగిన తర్వాత గ్రీన్ అన్నాం కదా, సో గ్రీన్ అంటే ఏం వాడుతున్నాం ఇందులో? తోటకూర. సో తోటకూరను చక్కగా ఇలా సన్నగా కట్ చేసుకున్నాము. కట్ చేసుకొని ఒక్కసారి వేయించేసుకుందాం. 1 కప్పు నిండా వేసేసానండి. నేను ఇక్కడ మనకు తోటకూరతో పాటు, అంటే గ్రీన్ అన్నాం కాబట్టి తోటకూర వేసుకుంటున్నాం, మీరు కాబట్టి పాలకూర కూడా వేసుకోవచ్చు.
తోటకూర మనకు కొంచెం లైట్గా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసుకుందాం. సో ఇది మనకి ఏంటి అంటే క్యారెట్ అనేది మనం పచ్చిగానే తింటాం కాబట్టి ఆల్మోస్ట్ ఒక 50% వరకు ఉడికితే కూడా సరిపోతుంది అనమాట. ఆ తర్వాత పచ్చి బఠానీలు. సో బఠానీలు కూడా మంచి ప్రోటీన్ కాబట్టి పిల్లలు కూడా ఇష్టపడతారు కాబట్టి చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. ఇంతవరకు ఉప్పు వేసుకోలేదు. సో త్వరగా ఇది మగ్గడానికి మనం ఉప్పు వేసేసుకుంటున్నాం. సో ఇప్పుడు కొంచెం మనకి ఏంటంటే ఈ ఆకుకూరలోంచి కాస్త నీరు దిగి కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుంది అనమాట ఇది. సో ఇప్పుడు ఇదిగోండి సగ్గుబియ్యం కూడా మనం ముందుగానే నానబెట్టుకున్నాం. సో దాన్ని కూడా మనకు కావాల్సినంత క్వాంటిటీ ప్రకారంగా వేసేసుకుందాం. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. అంటే జస్ట్ మనకు ఈ ఆకుకూరల వరకు వీటి వరకే. ఇది కొంచెం మరుగు రావాలి. కొంచెం మనకు మరుగు వస్తే సగ్గుబియ్యం కూడా పెద్ద టైం కూడా పట్టదు కదా ఉడకడానికి, చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది. ఇది మనకు మెయిన్ ప్రాసెస్ అనమాట. ఎందుకంటే మనకు ఊదలు ఆల్రెడీ మనం ఉడికిచ్చేసుకున్నాం కాబట్టి దాంట్లో ప్రాసెస్ ఏం లేదు. మెయిన్ ప్రాసెస్ ఏంటి అంటే ఇప్పుడు ఈ ఆకుకూర అలాగే సగ్గుబియ్యము ఇవన్నీ కూడా చాలా బాగా ఉడకడం అనేది మెయిన్ ప్రాసెస్. సో ఇది అవ్వడానికి ఒక్క 2-3 మినిట్స్ టైం పడుతుందండి. మనము కావాల్సిన అంటే తోటకూర, తర్వాత సాబుదానా, బఠానీలు అన్నీ కూడా వేసేసుకున్నామండి. సో కొంచెం నీళ్లు పోసుకొని ఉడికిచ్చేసుకున్నాం. సో సరిపోయింది చూసారా. సో చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకా సింపుల్ ప్రాసెస్, ముందుగా ఉడికించుకున్నటువంటి ఊదల అన్నం ఏదైతే ఉందో దాన్ని వేసేసుకోవాలి. సో ఇది ఒకసారి మిక్స్ చేసుకుని ఒక్క నిమిషం పాటు ఇలా వదిలేయాలి. సో ఇప్పుడు చివరిగా మనకు నువ్వులు. సో నువ్వులు మీరు పోపులో వేసుకుంటారు అంటే అలా కూడా వేసుకోవచ్చు. సో నేను అలా చివరిలో వేస్తున్నాను. సో కొంతమంది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కూడా వేస్తారు. ఓకే, ఇది ఒక్క నిమిషం ఇలా ఒక 5 to 10 సెకండ్స్ వదిలేస్తే కొంచెం మనకు ఆ వాటర్ ఏదైనా ఉంటే అది కూడా వెళ్ళిపోతుంది అనమాట. కాకపోతే ఇది కొంచెము అలా వాటరీగా ఎందుకు ఉంటుంది అంటే మనకు ఆ సగ్గుబియ్యం వేసాం కదా, దాని తాలూకా జిగట ఏదైతే ఉంటుందో అది 100% ఉంటుంది. ఇదంతా మీరు చూసేది అదే, నీళ్లు కాదు ఇది. సో ఇది సగ్గుబియ్యం తాలూకు ఒక చిన్న ఇదనమాట. సో అదైతే 100% అలాగే ఉంటుంది. బట్ మంచి ఎనర్జీ అండి, చాలా మంచి ఎనర్జీ, మంచి హై ఫైబర్ ఫుడ్ అని చెప్పచ్చు. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చివరిలో మనము నిమ్మరసం పిండుకోవాలి. సో మంచి టేస్ట్ వస్తుంది. నిమ్మరసం పిండి ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకున్నాక సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. సో మన ప్లేట్ కూడా చూసారా, బిస్కెట్ ప్లేట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నాం కదా స్టార్టింగ్లోనే ఎండు కొబ్బరి ముక్కల్ని, సో దాన్ని చక్కగా ఇలా పైనుంచి వేసేసుకుంటే మనం అలా తింటున్నప్పుడు అలా కరకరలాడుతూ మధ్య మధ్యలో వస్తూ ఉంటుందన్నమాట. సో ఇలా రుచికరమైన సాత్వికమైన ఊద అన్నం గ్రీన్ కిచడీ రెడీ. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఊద బియ్యం గ్రీన్ కిచడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న ఊద బియ్యం 1 కప్పు, నానబెట్టుకున్న సగ్గు బియ్యం 1 కప్పు, తోటకూర 1 కప్పు, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, పోపు దినుసులు 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, బఠానీలు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 4, అల్లం ముక్కలు 1/2 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. ఊద బియ్యం గ్రీన్ కిచడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాస్త నెయ్యి, పోపు దినుసులు, అల్లం ముక్కలు, కరివేపాకు, ఎండుమిర్చి, తరిగిన తోటకూర వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, ఉప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి కాస్త నీళ్లు పోసి మరిగించుకోవాలి. తర్వాత ఉడికించుకున్న ఊదల అన్నం వేసి కాస్త నువ్వులు కూడా వేసి కలుపుకోవాలి. చివరిగా నిమ్మరసం పిండి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి ముందుగా వేయించుకున్న కొబ్బరి ముక్కలను వేసి సర్వ్ చేసుకుంటే ఊద బియ్యం గ్రీన్ కిచడీ రెడీ.